తాజా 30 టాలీవుడ్లో మోహన్ బాబుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నిజాయితీగా ఉంటాడు. తాను నమ్మిన బాటలో వెళుతుంటారు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడానికి ఎంతటి కష్టానికైనా ఓర్చే వ్యక్తి ఈ డైలాగ్ కింగ్. దాసరి నారాయణరావు ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని తెలుగు సినిమా గర్వించదగిన నటుడయ్యారు. ఎన్టీఆర్ తర్వాత అంత గొప్పగా డైలాగులు చెప్పే నటుడు మోహన్ బాబు ఒక్కరేననే పేరు రావడం చిన్న విషయం కాదు. అయితే ఆయనకు కొన్ని మైనస్ పాయింట్లు కూడా లేకపోలేదు. పట్టుదలకు, శ్రమకు మాత్రమే ఆయన పర్యాయపదం కాదు, కోపానికి కూడా చిరునామా అని చెప్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అనూహ్య సంఘటన జరిగింది. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మొదటి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా పేరు విష్ణు. అందులో హీరోయిన్ గా సాక్షి శివానంద్ సోదరి శిల్పా శివానంద్ నటించింది. ఒకరోజు మోహన్ బాబు ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్ళాడు. అక్కడ హీరో హీరోయిన్ మధ్య ఒక ముద్దు సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు. ఈ ముద్దు సీన్ కోసం హీరోయిన్ 10కి పైగా టేకులు తీసుకుంది. దీంతో దర్శకుడు అసహనం వ్యక్తం చేశాడు. విష్ణు కూడా ఇరిటేట్ అయ్యాడు. ఆ సమయంలోనే మోహన్ బాబు మరోసారి టేక్ చెప్పాడు. మళ్ళీ ఆమె విఫలమైంది. దీంతో మోహన్ బాబు శిల్పా శివానంద్ను లాగి ఒకటి కొట్టారట. ఆ దెబ్బకు హీరోయిన్ బాగా ఏడ్చిందట. సినిమా యూనిట్ సభ్యులు ఆమెను ఓదార్చారు. ఒక పావుగంట తర్వాత ఈ సీన్ షూటింగ్ పెట్టారు. అప్పటికి ముద్దు సన్నివేశం బాగా వచ్చిందట. బహుశా శిల్పా శివానంద్ అందరి ముందు హీరోను గాఢంగా ముద్దు పెట్టుకోవడానికి సిగ్గుపడి ఉంటుంది. శృంగార సన్నివేశాలు ఎప్పుడు హీరోయిన్లకు ఇబ్బందిగానే ఉంటాయి. 4 గోడల మధ్య చేసేదానిని నలుగురిలో చేయడం ఎవరికైనా సమస్యే కదా. కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే ఈ విషయంలో ధైర్యంగా ఉంటారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.